ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అవయదానంతో 5గురికి పునర్జన్మ ఇచ్చి మధుశ్రీ అనే వివాహిత ఈ లోకాన్ని విడింది. ఈ నెల 8వ తేదీన మధుశ్రీ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి తరలించారు. అయితే మెడకు ఉరి బిగుసుకుపోవడంతో వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఇలాంటి విషాద సమయంలో కూడా మధుశ్రీ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. అవయదానానికి అంగీకరించి 5గురికి కొత్త జీవితం అందించింది. మధుశ్రీ ఊపిరితిత్తులు చెన్నైకి, లివర్, కిడ్నీలు విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించి అవసరమైన వారికి అమర్చారు. నేత్రదానం ద్వారా మరికొందరికి చూపు ప్రసాదించారు. మధుశ్రీకి వైద్యులు గౌరవవందనం సమర్పించగా కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. మధుశ్రీ పడేలా చేశారు. కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మట్టి తింటున్నారనే గొడవ స్టార్ట్ అయిందండి. మా అమ్మగారు కొంచెం మందలించారండి. మందలించడంలో ఆ కోపంలో ఆ టైంలో దేవుడు దగ్గర లేకపోయేసరికి ఊరేసుకుందండి. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. మేము ఒక 10 నిమిషాల తర్వాత చూసామండి. అప్పుడు ఆ టైంలో దగ్గర లేకపోవడం వల్ల చూడలేకపోయాం. తర్వాత తలుపులు తీయట్లేదు ఏంటని డౌట్ వచ్చి చూస్తే ఇలాగా ఊరేసుకుని ఉందండి. తలుపులు వెంటనే కిందకి దింపి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ మా వల్ల కాదు, విజయవాడ తీసుకెళ్ళండి అని అన్నారు. ఈ విజయవాడ సెంటినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించామండి 1 వారం రోజులు. అయినా అక్కడ బ్రెయిన్ బాగా డెడ్ అయింది, పని చేయదు అని అన్నారండి. బతకదు అని అంటే ఇంకా బతికిద్దని హోప్తో గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ ట్రీట్మెంట్ చేసిన 2 రోజులకి చనిపోయిందండి. సోమవారం రోజున 13వ తారీఖున చనిపోయింది. ఇంకా మా ఆవిడ గారి నాన్నగారు ఇంకా ఇలా అవయవ దానం చేద్దాం, ఎలాగో మన దగ్గర లేదు కదా, ఇలా చేస్తే కదా నలుగురిలో అయినా ఉంటుంది కదా అనే పేరుతో ఇంకా మా ఆవిడ అవయవ దానం చేసామండి. అవయవాలు ఒక 5-6 ఉపయోగపడతాయి కదండి, ఇంకా వాళ్ళలో బతికే ఉంటుంది అనే ఆలోచనలో ఇంకా అందరం సంతకాలు చేసామండి. అవయవ దానం చేసాం. ఎలాగైనా ఇంకా మనకి తిరిగి రాదు అని, ఎలాగో నలుగురిలో అయినా బతికే ఉంటుంది అనే కారణంతో డొనేట్ చేసామండి. కిమ్స్ యాజమాన్యం కూడా సహకరించారండి.